మన ఇండియా ఈజ్ బ్లీడింగ్. ఇండియా అండర్ మన గ్రౌండ్ వాటర్ ఏదైతే ఉందో అది బ్లీడ్ అవుతుంది. సో ఆల్మోస్ట్ డన్. సో దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి. సో వీటే ఎందుకు మనకి ఇప్పుడు డామినెంట్గా నార్త్లో ఎప్పుడు చపాతీ వాళ్ళు, సౌత్లో అన్నం అంటే రైస్ వాళ్ళు అని చెప్పేసి ఎందుకు అలా అయింది అని మాట్లాడుకోవాలి కదా. సో బ్రీఫ్గా మాట్లాడుకుందాం. మ్యాక్సిమం మీ అందరికీ తెలిసే ఉంటుంది, గ్రీన్ రెవల్యూషన్ నడిచింది, హరిత విప్లవం. అప్పుడు 1960s మన యూత్ లేదా మొత్తం కంట్రీ అంతా ఫెమైన్ అంటే వరుసగా కరువు వస్తూ ఉంది, పంటలు పండట్లేదు, మన పాపులేషన్ పెరిగిపోతూ ఉంది. సో గవర్నమెంట్ బర్డెన్ స్టార్ట్ అయింది. అలాగే మా వాళ్ళకి ఫుడ్ ఎలా పెట్టాలి నేను. సో అప్పుడు వెస్ట్రన్ కంట్రీస్ యూఎస్ నుంచి ఎయిడ్ అడిగారు, అంటే హెల్ప్ చేయండి మాకు అన్నప్పుడు వాళ్ళు షిప్స్లో ఏదైతే ఫుడ్ పంపిస్తున్నారో ఆ ఫుడ్ని డిస్ట్రిబ్యూట్ చేసి దేశాన్ని కాపాడుకుంటున్నాం. అంటే షిప్ టు మౌత్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ నడుస్తుంది. ఇప్పుడు అక్కడ ఒకవేళ యూఎస్ గవర్నమెంట్ మేము హెల్ప్ చేయమని చెప్పేసి డినై చేసినా, లేదా వచ్చే షిప్స్కి ఏదైనా ప్రాబ్లం అయినా, ఒక దేశం ఆ ఫుడ్ మీద రిలై అయ్యి ఉంది. ఎలాంటి ప్రాబ్లం అరైజ్ అయినా దేశంలో ఉన్న చాలామంది జనాభా చనిపోయే ఛాన్సెస్ ఉంది. అండ్ ఇట్స్ లైక్ వెరీ థ్రెట్. యంగ్ పాపులేషన్ మాల్ న్యూట్రిషన్, అంటే వాళ్ళకి అసలు న్యూట్రిషన్ లేదు. వాళ్ళు వచ్చి పని చేద్దాం, దేశాన్ని బిల్డ్ చేద్దాం, ఇంకా డెవలప్ చేద్దాం అంటే వాళ్ళకి ఓపికే లేదు, ఫుడ్డే లేదు. ఫుడ్డే లేనప్పుడు దేశానికి ఏం పని చేస్తారు ఇంకా. సో గవర్నమెంట్ అప్పుడు ఏం అనుకుందంటే, లేదు ఫస్ట్ మనకి ఏదో ఒకటి కావాలి తినడానికి, అది ఏదైనా పర్లేదు, మన యూత్ని ఎనర్జీగా ఉంచుకోవడానికి, కాపాడుకోవడానికి నాకు ఇప్పుడు వెంటనే ఫుడ్ కావాలి.